ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. ఎన్నికల ప్రచారానికి ఈరోజు రాజుపాలెం రావడం, మిమ్మల్ని అందరినీ చూడడం, మిమ్మల్ని ఓటు అడగడం, ఇవన్నీ ఈరోజు మా కార్యక్రమం. మీ అందరికి చెప్పాల్సింది ఒకటే, అభివృద్ధి లేదు ఎక్కడ. గ్రామాల్లో చూస్తుంటే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అభివృద్ధి మనకి అవసరం. అభివృద్ధి అవసరం అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అవసరం. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మనము చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తే అభివృద్ధి అనేది ఈ ముందు ఉంటది. యువతకి పరిశ్రమలు విపరీతంగా వస్తాయి. చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కి మన దేశమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఖచ్చితంగా వచ్చి మనకి పరిశ్రమలు పెట్టే అవసరం ఉంది. పెడతారు కూడా వచ్చి. మీ చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఉలవపాడు మామిడికాయ తోటలు, ఇక్కడ ఆ పల్ప్ తో ఏం తయారు చేయాలో అటువంటి ఇండస్ట్రీ ఒక్కడ పెడితే చాలా మందికి ఇక్కడ మీకు యువతలో అయితేవి, మహిళలు అయితేవి ఉపాధి కల్పించే అవసరం ఉంది మీకు. అటువంటిది ఇక్కడ నేను చూస్తున్నా, ఇక్కడ ఉలవపాడు ఫేమస్ దీని మ్యాంగోస్, మామిడి పండ్లు, పల్ప్ ఇండస్ట్రీ ఒక్కడ పెడితే అటువంటి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉలవపాడు మామిడికాయలు కొని ఎక్కడికో పంపిస్తున్నారు. అది లేకుండా మనమే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టించి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ఏరియాల్లో మనము యువతకి మంచి ఉపాధి కల్పించవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచనలు, అట్లా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలు వచ్చేది అతనికే. ఇప్పుడు చూస్తున్నారు మీరు, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మీ ఊరోళ్ళే చాలా మంది హైదరాబాద్ చేరిపోయి ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషనే ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నారు మీరు, ఎక్కడ కూడా ఒక పారిశ్రామిక ఇది కానీ, ఎవరైనా పరిశ్రమ పెట్టాలని వచ్చేవాళ్ళు కానీ పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు? ఇప్పుడే ఒక కాలనీ పోయినాం, భయభ్రాంతాలు పెడుతున్నారంట అక్కడ. పార్టీ మారితేనే. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ముందుకు రావాలంటే ఎందుకు వస్తారు? అవసరం ఎందుకు ఇక్కడ వచ్చి తెచ్చి పెట్టడం? సో ఎవరు కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏదో మనం చేయాలనే ఆలోచనలన్నీ మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. సో మనందరము ఈ రోజు చేయాల్సింది, మన నాగేశ్వరరావు గారిని మీరు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు చేసి గెలిపించండి. అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. భవిష్యత్తులో మంచి రోజులు మీరందరూ కూడా చూస్తారు. మీరే ఆ రోజు చెప్తారు కూడా. మేము మళ్ళీ కూడా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఈ రాజపాలనకి వస్తాను. మీ అందరి దగ్గర కూడా ఈ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ కూర్చోబెట్టి ఒక కమిటీ లాగా తయారు చేసి ఏది చేయగలుగుతామో గవర్నమెంట్ ద్వారా చేయించేదానికి కూడా మేము ఖచ్చితంగా ముందు ఉంటాం. మీ అందరికీ చూసి సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు అవసరం మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ మనం గెలిపించుకోవాలా. నిన్న మీరు మోదీ గారు మాట్లాడిన మాటలు విన్నారో లేదో మీ అందరికీ చెప్పాలా. మన రాష్ట్రంలో ఒకటే క్యాపిటల్ ఉండబోతుంది, అది అమరావతి అనేది. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేది ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో మనం భాగస్వాములుగా ఉంటాం. ఇక్కడ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే బాధ్యత మనందరిది ఉంది. అప్పుడు ఒకటే క్యాపిటల్ అవుతుంది. మీరందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి అభివృద్ధి అవసరం. మనకి ఈరోజు సెంటర్ సపోర్ట్ ఉంది. ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నాము ఇప్పుడు, కానీ మన సెంటర్ సపోర్ట్ తోటే మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మనం ముందుకు పోయేదానికి మనందరము తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొస్తేనే ముందుకు పోగలుగుతాం. లేదంటే మీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడే చెప్పినట్టు బెదిరింపులు ఉంటాయి మీకు. ఆ బెదిరింపులు అన్ని అటువంటి లేకుండా
మీరు శాంతితో మీ జీవితాలు గడపొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శాంతి అనేది అవసరం మనందరికీ. ఇప్పుడు గ్రామాల్లో భయభ్రాంతాలు కల్పిస్తున్నారు కొన్ని దగ్గరలో, మరి ఇక్కడే కాదు బయట కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ధైర్యంగా సైకిల్ గుర్తుకేసి గెలిపించే ప్రయత్నం చేయండి. మీకు ఒక్కటి చెప్తున్నా, మీకు నడిగుడ కాళాశ్రీ రైల్వే లైన్ కూడా ఆపేసి ఉన్నారు ప్రస్తుతం. దాన్ని పూర్తి చేసేదానికి మా బాధ్యత తీసుకుంటాం. సెంటర్ నుంచి మనకి సెంటర్లో సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఆ సమస్య కూడా ఉండదు. మీ అందరికి కూడా అది మంచిది. నడిగుడ కాళాశ్రీ ఆ రైల్వే లైన్ ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. అట్నే ఇక్కడ ఉండే సమస్య నీళ్ళకి కూడా సోమశిల హై కెనాల్ అనేది దాన్ని మొదలు పెట్టించి ఈ హై లెవెల్ కెనాల్ ని పూర్తి చేయించేదానికి కూడా ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. సురేష్ నేను చేయిస్తాం కూడా. ఈ నీళ్ల సమస్య అనేది తీరాలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.